జెన్జీ స్టూడెంట్స్ ని టార్గెట్ గా చేసుకొని ఎస్పెషల్లీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా బీటెక్ ఏజ్ స్టూడెంట్స్ ని టార్గెట్ గా చేసుకొని సోషల్ మీడియా లోపల ఒక పెద్ద మాఫియా, ఒక పెద్ద ట్రాప్ అనేటువంటిది నడుస్తుంది. పొరపాటును గనక మీ పిల్లలు లేదంటే నువ్వు గనక అలాంటి ట్రాప్ లోపల చిక్కుకున్నట్టయితే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఎకనామికల్లీ దెబ్బతింటావు, ఎమోషనల్లీ దెబ్బతింటావు, ఫ్యామిలీ పైన కూడా చాలా ఎఫెక్ట్ అనేటువంటి పడుతుంది. దయచేసి ఎవరు కూడా ఇలాంటి స్కామ్స్ లోపల అస్సలు ఇరుక్కోకండి. ఈ వీడియో లోపల నేను మీకు ఇలాంటి స్కామ్స్ ని ఎక్స్పోజ్ చేసేస్తూ వీటి అన్నింటిపైన అవగాహన కల్పించడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దీని గురించి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు వద్దు అని వదిలిపెట్టడానికి లేదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మాఫియా ఎలాంటి స్టూడెంట్స్ పైన ఫోకస్ చేస్తున్నారంటే ఎమోషనల్ గా వీక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని బాగా టార్గెట్ చేస్తున్నారు. లేదంటే లోన్లీగా ఉన్నటువంటి టీనేజర్స్ పైన, మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థుల పైన, అదే విధంగా ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి విద్యార్థుల పైన టార్గెట్ చేసి రకరకాల అట్రాక్టివ్ యాడ్స్ చేస్తూ వీళ్ళందరినీ కూడా అందమైన అమ్మాయిలతోని ఇలాంటి మంచి మంచి యాడ్స్ ని చేస్తూ వాళ్ళందరినీ, పిల్లలందరినీ అప్లికేషన్స్ కి లాగుతున్నారు. ఆ అప్లికేషన్స్ లో నుంచి స్కామ్ చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తును ఆడుకుంటున్నారు. దట్స్ వై ప్రతి ఒక్క విద్యార్థి, అదే విధంగా ప్రతి ఒక్క పేరెంట్ దీని గురించి అవగాహన తెచ్చుకొని మీ పిల్లలకు అలా జరగకుండా, మీకు అలా జరగకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఈ వీడియో లోపల ఒక 3 to 4 మేజర్ స్కామ్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఫ్రెండ్స్ యాప్స్ పేరుతో, డేటింగ్ యాప్స్ పేరుతో చాలా మంది పిల్లల్ని అప్లికేషన్స్ లోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి స్కామ్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రకరకాల అట్రాక్టివ్ యాడ్స్ చేస్తున్నారు ఏఐ వీడియోస్ తోని, లేదంటే అందమైనటువంటి అమ్మాయిలతోని ఈ యాడ్స్ ని చేపించి జెన్జీ పిల్లలందరినీ కూడా అప్లికేషన్స్ లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. మీలో చాలా మంది ఇలాంటి యాడ్స్ ని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. మీరు సింగిల్ గా ఉన్నారా? లైఫ్ అంతా చాలా బోరింగ్ గా ఉందా? అయితే డోంట్ వర్రీ, మనలాంటి సింగిల్స్ అందరి కోసమే ఈ మోస్ట్ ట్రస్టెడ్ యాప్ ని బిల్డ్ చేయడం జరిగింది. జస్ట్ ₹1 స్పెండ్ చేయండి, అన్లిమిటెడ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారా? డోంట్ వర్రీ, మన అప్లికేషన్స్ లోకి రండి. ఇక్కడ 100% రియల్ ప్రొఫైల్స్ అనేటువంటివి ఉంటాయి, అన్ని వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి. మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు కూడా జడ్జ్ అనేటువంటి చేయరు. రండి, జస్ట్ ₹16 స్పెండ్ చేసేసి అన్లిమిటెడ్ వీడియో కాల్ ని మాట్లాడండి. ఇలా రకరకాల యాడ్స్ చేస్తూ ఎస్పెషల్లీ అందమైన అమ్మాయిలతోని, అందమైన ఏఐ అమ్మాయిలతోని ఈ వీడియోస్ ని చేసేసి పిల్లలందరినీ కూడా అట్రాక్ట్ అనేటువంటి చేసి అప్లికేషన్స్ లోకి తీసుకొచ్చేసి వీళ్ళతోని ఎమోషనల్ గా దగ్గరై, అక్కడ అందరూ కూడా ట్రైన్డ్ పీపుల్సే ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోపల ఏఐ చార్ట్స్ అనేవి ఉంటాయి. లేదంటే అట్నుంచి ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిల వాయిస్ లోపల ఏఐని ఉపయోగించి మాట్లాడి పిల్లలకి చాలా దగ్గర అయిపోయి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా తీసుకొని వాళ్ళతోని స్కామ్ చేస్తున్నారు. మీ వీడియోస్ అన్నిటిని బయట పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ లాగుతున్నారు. దాని ద్వారా వాళ్ళు ఎమోషనల్లీ డ్యామేజ్ అయిపోతారు, ఎకనామికల్లీ లాస్ అవుతారు. వీళ్ళు పిల్లలు ఎఫెక్ట్ అవడం వల్ల వీళ్ళ ద్వారా పేరెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకనే ప్రతి ఒక్క పేరెంట్, పిల్లలు ఖచ్చితంగా వీటి పట్ల అవగాహన తెచ్చుకోవాలి. ఇలాంటి స్కామ్స్ లోపల పొరపాటును కూడా మీరు ఇరుక్కోవద్దు. ఇలాంటి యాడ్స్ కనుక మీ దగ్గరికి వచ్చినట్టయితే యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, రిపోర్ట్ కొట్టేసేయండి. మనం చూసినట్టయితే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిపోర్టెడ్ 569 డేటింగ్ యాప్ ఫ్రాడ్ విక్టిమ్స్ ఇన్ 2025. అంటే 2025 లోపల 569 మంది విద్యార్థులు ఈ డేటింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ఫ్రాడ్ కేసెస్ లోపల విక్టిమ్స్ గా ఉన్నారు. 2.8 crores, 1 కాదు 2 కాదు, 2.8 crores డబ్బులు లాస్ అయిపోయారు. వీళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సెట్ మోర్ దెన్ 2000 సైబర్ క్రైమ్స్ కంప్లైంట్స్ వర్ రిజిస్టర్డ్ ఇన్ 2025. 2025 లోపల 2000 కంటే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన కంప్లైంట్స్ అనేటువంటి రిజిస్టర్ అయిపోయాయి. A cyber security report said that India recorded over 62,000 romance scam related cases with losses exceeding 14,200 crores. 1 కాదు 2 కాదు, 14,200 కోట్ల రూపాయలు లాస్ అయ్యారు రీసెంట్ పాస్ట్ ఇయర్స్ లోపల. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ డేటింగ్ అండ్ ఫ్రెండ్షిప్ స్కామ్స్ అనేటువంటివి ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ మెక్ఫీస్ అనేటువంటి ఒక సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక సంస్థ 2026లో ఇచ్చినటువంటి రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్టయితే ఇండియా లోపల దగ్గర 60% ఆఫ్ ది ఇండియన్స్ ఈ ఫేక్ డేటింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ని వాళ్ళందరికీ వచ్చింది మొబైల్లోకి, వాళ్ళకి తెలియకుండానే యాడ్స్ రూపంలో కావచ్చు, ఇంకో దాని రూపంలో కావచ్చు. ఇలా వస్తే వాళ్ళ లోపల ఈ 60% ఆఫ్ ది ఇండియన్స్ లోపల 33% ఆఫ్ ది ఇండియన్స్
ఎక్స్పీరియన్స్డ్ దిస్ క్యాట్ ఫిష్. అండ్ వీళ్ళ లోపల కూడా ప్రతి 7 లోపల ఒకరు ఖచ్చితంగా ఎంతో కొంత మనీని ఈ డేటింగ్ యాప్స్ పైన ఈ రొమాన్స్ సంబంధించినటువంటి స్కామ్స్ లోపల ఇరుక్కొని వాళ్ళ మనీని లాస్ అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఈ స్కామ్ అనేటువంటిది నడుస్తుందో. దయచేసి పిల్లలు, పేరెంట్స్ దీని పట్ల అవగాహన కలిగి ఉండి ఇలాంటి యాప్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. రెండవ స్కామ్ ఏంటంటే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఆస్ట్రాలజీ పేరుతో కూడా చాలా స్కామ్స్ అనేటువంటి నడుస్తున్నాయి. మీరు సోషల్ మీడియా లోపల ఇలాంటి యాడ్స్ చూసే ఉంటారు. మీకు ఆస్ట్రాలజీ అంటే నమ్మకం లేదా? అయితే రండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది కదా, మీరు ఇంకా 2 నెలల తర్వాత మీరు రిలేషన్షిప్ లోకి వస్తారు. లేదా ఒక జెన్జీ పర్సన్ ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీకి కాల్ చేస్తారు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఎప్పుడు రిలేషన్షిప్ లోకి వస్తానంటే అప్పుడు ఆస్ట్రాలజీ అంటారు, మీరు నాతో ప్రాంక్ చేస్తున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారు, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్తున్నారు కదా అని అంటే అప్పుడు సారీ మేడం, నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇలా చెప్పాను, ఇప్పుడు నమ్మకం వచ్చిందా ఆస్ట్రాలజీ పైన అని ఇలాంటి అట్రాక్టివ్ యాడ్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి స్క్రిప్ట్ కూడా ఒక లవ్ ఫెయిలియర్ స్టూడెంట్ ని కావచ్చు, ఎమోషనల్ గా వీక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటాయి. అంటే లవ్ లో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు మీరు ఎప్పుడు రిలేషన్షిప్ లోకి వస్తారని, మీ లైఫ్ లోపల నెక్స్ట్ అమ్మాయి ఎప్పుడు వస్తాయని వాళ్ళు చెప్తారు, మా దగ్గర రండి అని వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆస్ట్రాలజీ అనేది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, దీనికి ఎలాంటి ప్రూఫ్స్ అనేటువంటి లేవు. ఆస్ట్రాలజీ 100% నిజం అని చెప్పడానికి. ఒకవేళ నిజంగా ఆస్ట్రాలజీ అనేటువంటిది నిజమే అయినట్టయితే అది ఈ దేశానికి ఉపయోగపడే విధంగా, లేదంటే పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా, ఎప్పుడైనా భూకంపం వచ్చినా లేదంటే సునామీ వచ్చినా కూడా అలాంటి వాటిని కనుక ప్రిడిక్ట్ చేసి చెప్పినట్టయితే 100% అక్యురేట్ గా, అప్పుడు జనాలు అందరికి కూడా వాటిపైన నమ్మకం వస్తుంది. అఫీషియల్ గా గవర్నమెంటే యాక్సెప్ట్ చేస్తుంది ఆస్ట్రాలజీ నిజమే, దీన్ని అందరూ ఫాలో అవ్వాలని. అంతేకాని ఇలాంటి వల్గర్ యాడ్స్ అనేటువంటి చేసి జెన్జీ పిల్లల్ని అప్లికేషన్ లోకి అట్రాక్ట్ అనేటువంటి చేసేసి వాళ్ళ జీవితాలతోనే ఆడుకునే విధంగా నిజమైన ఆస్ట్రాలజర్స్ ఎప్పుడు కూడా చేయరు. సో మీరు అలాంటి యాడ్స్ కి అస్సలు అట్రాక్ట్ అనేటువంటి అవ్వకండి. ఆస్ట్రాలజీ పేరుతో నచ్చేటువంటి యాడ్స్ కి అట్రాక్ట్ అయిపోయి మీ డబ్బుని కోల్పోయి ఆ స్కామ్స్ లో మాత్రం అస్సలు ఇరుక్కోకండి. మూడవ స్కామ్ ఏంటంటే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఈ మధ్యలో వెబ్ సిరీస్ కే డ్రామాస్, ఎస్పెషల్లీ ఈ షార్ట్స్ రూపంలో స్క్రోల్ చేసేటువంటి వెబ్ సిరీస్ కే డ్రామాస్ ఉన్నాయి కదా, ఇవి స్టూడెంట్స్ యొక్క టైం ని చాలా చాలా కిల్ చేస్తున్నాయి తెలియకుండానే. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళ గోల్ ని అచీవ్ చేసేటువంటి టైం లోపల వాళ్ళ టైం ని మొత్తం ఇలాంటి డ్రామాస్ పైన పెట్టేసి టైం అంతా వృధా చేసుకుని వాళ్ళ గోల్ కి దూరం అవుతున్నారు. సరే అంతలా ఏముంటుంది సార్ ఈ వెబ్ సిరీస్ లో అంటే, మనుషుల యొక్క డోపమైన్ రిలీజ్ ని పెంచేసేసి వాళ్ళ మైండ్ ని మ్యానిపులేట్ చేసేసి ఖచ్చితంగా ఆ సిరీస్ చూసే విధంగా వాళ్ళు ఆ సిరీస్ ని షూట్ అనేటువంటి చేస్తున్నారు. ఒక పూర్ పర్సన్ సడన్ గా రిచ్ అవ్వడం, ఒక రిచ్ పర్సన్ సడన్ గా పూర్ అవ్వడం, ఒక మంచి పర్సన్ కి ఎవరో రిచ్ అమ్మాయి వచ్చి బాగా ఇన్సల్ట్ అనేటువంటి చేయడం, ఒక రిచ్ పర్సన్ ని ఒక పూర్ పర్సన్ వచ్చి డీల్ చేయడం, లేదంటే కొన్ని రొమాంటిక్ యాంగిల్స్ యాడ్ చేసి రొమాంటిక్ వెబ్ సిరీస్ కూడా తయారు చేసి జెన్జీ పిల్లలందరినీ లాగుతున్నారు అప్లికేషన్ లోకి. 1 రూపీ తీసుకుంటే సరిపోతుంది, మీకు 1 మంత్ వరకు అన్ని ఫ్రీ అని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి మనీ పెంచేస్తున్నారు, మనీ పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ వాల్యుబుల్ టైం ని కూడా కిల్ అనేటువంటి చేస్తున్నారు ఆ వెబ్ సిరీస్ వల్ల. సో పొరపాటున కూడా అలాంటి వెబ్ సిరీస్ కి అట్రాక్ట్ అయిపోయి మీ వాల్యుబుల్ టైం ని అసలు వెయిట్ చేసుకోకండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీరు కూడా కామెంట్ చేయండి, ఇవి కాకుండా మీ లైఫ్ ని, స్టూడెంట్స్ లైఫ్ ని బాగా ఎఫెక్ట్ చేసేటువంటి ఇంకేమైనా విషయాలు ఉంటే చెప్పండి, వాటిపైన కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్, బాయ్.